కానీ మరి మన హృదయాల్లో ఆ చెప్పబడిన మాటలన్నిటిని కూడా భద్రపరుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మాటలను ఆలోచించి ఆ మాటల ప్రకారం కొంతైనా మార్పు చేసుకోగలిగితే మనం విన్నదానికి ఇక్కడ ఖర్చు పెట్టి చేసుకున్న దానికి కొంతైనా ఉపయోగం ఉంటుంది కదండి. ఇక్కడ ఈ సెమినార్స్ జరగక 5 సంవత్సరాలు పైనే అవుతుంది మనందరం కూడా ఇలాగ కూడుకోనక. అయితే మనకి ఈ సెమినార్తో ఎన్నో సెమినార్ ఇది 12వ సెమినార్. గడిచిపోయిన 11 సెమినార్లకు కూడా స్త్రీలుగా మనం ఉన్నా కూడా మనకు అవకాశం రాలేదు. ఎందుకని అన్నయ్య వాళ్ళు ఎందుకు ఆలోచించారో తెలియదు, కానీ ఈ 12వ సెమినార్లో స్త్రీలు కూడా చెప్పగలరు, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాము, వాళ్ళని కూడా ముందుకు నడిపిద్దాం, ప్రోత్సహిద్దాం అని చెప్పి మన గురించి కొంచెం ఆలోచించుకొని మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా ఇది ఆగిపోకుండా ప్రతి సెమినార్లో కూడా స్త్రీలుగా ప్రభు మనకి ఏం చెప్తున్నాడో బైబిల్లో అలాంటి విషయాలు కొన్ని తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి మనకి కొంత అవకాశం అనేది ఉంటుంది. మనము ఒక గొప్ప టైటిల్తో ఈ సెమినార్ని మరలా తిరిగి స్టార్ట్ చేస్తాం. అదేంటి, మనకి వెనక ఒక బ్యానర్ కనిపిస్తుంది, చూస్తున్నాం కదా. ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళనే చూస్తున్నాను తప్ప వెనక మనకు ఒక బ్యానర్ ఉంది, కనిపిస్తుంది అందరికీ. ఆ బ్యానర్లో ఒక పిక్చర్ మనకు కనబడుతుంది. ఏంటది? ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం మనకు కనిపిస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ప్రభు ఆ ఆలోచన ఇచ్చి ఒక కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలో ఆ కుటుంబాన్ని మనకి ఎదురుగా చూపిస్తూ ఇక్కడ వాక్యాన్ని చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ కుటుంబంలో మొట్టమొదట ఎవరున్నారు? పైన సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆలోచించి ఒక కుటుంబానికి ఎవరు ముఖ్యమో వాళ్ళను పైన పెట్టేశారు. ఎవరున్నారు పైన? ఒక స్త్రీ ఉందా? పురుషుడు ఉన్నాడా? స్త్రీ ఉంది కదా. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, వీలైన వాళ్ళు రాసుకోండి, డిజిటల్ ప్రపంచంలో అస్తవ్యస్తం అవుతున్న స్త్రీల యొక్క బాధ్యతలు. మనకి ప్రభు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ ప్రపంచానికి అలవాటు పడి ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకుంటూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనం ఇష్టమైనట్టుగా మన పరిస్థితులు మనం మార్చుకున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు కూడా కేవలం దేవుని కృప మాత్రమే మనకి తోడుగా ఉంటుంది. ఒకరోజు మనం ఉదయం లేకపోతే సాయంత్రం పడుకొని ఉదయం లెగవాలి అంటే ఎవరి కృప తోడుండాలి? మనకి ప్రభు కృప తోడుండాలి. హాయిగా ఒక వ్యక్తి గుండె మీద చెయ్యేసుకొని పడుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మరలా తిరిగి ఉదయం లెగుస్తాననే నమ్మకం. అలా పడుకున్న వ్యక్తి మరలా తిరిగి ఉదయం లెగవకపోతే అది దేవుని కృపను వారు జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే మనం ఉదయం లేచి మరలా మనం బట్ట కట్టగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ లోకమంతా కూడా, ఈ సమాజం ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, స్త్రీలు ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఒక భార్యగా ఉన్న బాధ్యతలు మర్చిపోయింది, ఒక తల్లిగా ఉన్న బాధ్యతలు మర్చిపోయింది, కుటుంబంలో ఆ స్త్రీ యొక్క పాత్ర ఏంటో మర్చిపోయింది. తాను ఒక సోషల్ మీడియాకు అలవాటు పడి ఒక సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని తనకున్న జీవితాన్ని, తనకున్న బాధ్యతను మర్చిపోయి తన ఇష్టానికి తను బ్రతుకుతూ కుటుంబాన్ని నాశనం వైపుకి నడిపిస్తుంది ఈ రోజున స్త్రీ. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఏమని? జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటిని తాను కట్టుకుంటది. మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతోనే తాను ఆ ఇంటిని ఓడబెరుగుతుందంట. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మనకి జ్ఞానము కలిగిన స్త్రీగా మనం ఉండాలి అని. ఇక్కడ మనం ఆలోచించగలిగితే కుటుంబానికి మూలం ఎవరు? స్త్రీనే. కుటుంబానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఎవరు? స్త్రీలే. ఆ స్త్రీ ఎప్పుడైతే కరెక్ట్గా ఆ కుటుంబంలో ఉండగలుగుతుందో, తన బాధ్యతలు మర్చిపోకుండా ఎప్పుడైతే ఉండగలుగుతుందో ఆ కుటుంబం చక్కగా దేవుని ఆశీర్వాదంలో ఉంటది. ఎందుకంటే
భార్యగా బాధ్యతలను మర్చిపోయి ఏం చేస్తుంది స్త్రీ? తన ఇష్టానికి తాను బ్రతుకుతుంది. ఈరోజు మనం ఆలోచించగలిగితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది స్త్రీలు పాడైపోయారు. ఎలా? రీల్స్ చూసుకోవడం, కుటుంబానికి గాలికి వదిలేయడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం. ఒక స్త్రీ ఉంది, ఆమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుండి సెల్లు మొహాన్ని పెట్టుకొని పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, ఇవేమీ పట్టించుకోకుండా తాను వరకు తాను చూసుకుంటా ఉంటది. ఆ పిల్లల్ని మర్చిపోయినప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారమ్మా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బ్రతుకుతారు. ఈరోజు మనం చూసే ఈ పిక్చర్లో కొన్ని సందర్భం మనకు కనబడుతుంది. ఏం కనిపిస్తుంది ఆ పిక్చర్లో? చూడండి, ఒక కుటుంబం ఉంది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక్కొక్క సెల్ ఫోన్ ఉంది. ఎవరి సెల్ వాళ్ళు చూసుకుంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారు. చూస్తున్నారా? అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంటుంది. అందరు బారు కూర్చుంటారు, చుట్టూ కూర్చుంటారు, కానీ ఒకరికొకరు సంబంధం ఉండదు. ఎవరితో ఎవరు మాట్లాడుకోరు, ఎవరి సుఖ దుఃఖాలు ఎవరు చెప్పుకోరు, ఎవరికి ఎవరు సంబంధం ఉండదు. కానీ వాళ్ళందరూ ఒకే చోట కూర్చుంటారు. అవునా కదా? ఎవరి ప్రపంచం వాళ్ళకి వచ్చేటట్టుగా చేసింది సాతాను. ఆనాడు మనం ఆలోచించగలిగితే, ఆనాడు ఎప్పుడో పాత రోజుల్లో ఏముంటదంటే ఎక్కడో ఒక చోట తెరబొమ్మ వేసి ఆ తెరబొమ్మ మీద ఒక సినిమా వేస్తే అందరు ఇలా వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటారు. తర్వాత ఏం చేసిందంటే అపవాది కొంచెం దగ్గరకు తీసుకొచ్చింది. తర్వాత ఏం చేసిందంటే ఎక్కడో ఒక చోట బాగా ఉన్న వాళ్ళ ఇళ్లలో ఒక కలర్ టీవీ ఉండేది. ఒక పండగ కానీ ఒక ఆదివారం కానీ అట్లా వచ్చినప్పుడు అందరు వచ్చి ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. అదొక పద్ధతి. తర్వాత అపవాది ఇంకొంత దగ్గరకు తీసుకొచ్చింది పాపాన్ని. ఎలాగా అంటే మళ్ళా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం చేసింది? ఒక్కొక్క టీవీని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి టీవీ వాళ్ళు చూసుకునేటట్టుగా చేసింది. ఇంకొంచెం దగ్గరకు తీసుకొచ్చింది. మళ్ళీ ఇంత సాతాను ఏం చేసిందంటే సెల్ ఫోన్ కనిపెట్టింది. సెల్ ఫోన్కి ముందు ల్యాండ్ లైన్ ఉండేది. ఎవరో ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక ఫోన్ ఉండేది. ఎవరికైనా ఫోన్ వస్తే వాళ్ళు వచ్చి ఆ ఫోన్ వచ్చిందమ్మా అనేది పిలుచుకొచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి మాట్లాడి వచ్చేవాళ్ళు. తర్వాత ఇంట్లో యజమాని ఉంటాడు కదా, భర్త, ఆ భర్తకే సెల్ ఉండేది. తర్వాత ఆ భర్త మాత్రమే ఆ సెల్ ఉపయోగించేవాడు. భార్య ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలన్నా, చుట్టాలకి చేయాలన్నా ఆ భర్త పర్మిషన్ అడిగి భర్త దగ్గర తీసుకొని ఆ భర్త పర్మిషన్తో ఫోన్ చేసి మాట్లాడి మళ్ళా తిరిగి భర్తకి ఇచ్చేసేది. ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే దగ్గరగా అంటే ప్రతి ఒక్కళ్ళకి కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా ఏమిచ్చింది? సెల్ ఫోన్ ఇచ్చింది. 2000 3000తోనే సెల్ వచ్చేస్తుంది ఈ రోజులో కదా. ఆ సెల్ ఫోను కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు కూడా అది ఇచ్చిన తర్వాత ఏమైంది? పాపం మరింత దగ్గరగా మన కళ్ళెదుటకే వచ్చేసింది. మనల్ని నాశనం చేయడానికి పొంచి ఉందన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఇంట్లోనే ఉంటారు, ఒక మంచం మీదే పడుకుంటారు, ఎవరి పక్కకు వాళ్ళు తిరిగి ఎవరి సెల్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే అపవాది మనకి పాపాన్ని ఎంత దగ్గరగా చేసిందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వీటన్నింటినీ అరికట్టాలి అంటే కుటుంబంలో మూల స్తంభమైన స్త్రీకి చాలా బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఒక స్త్రీగా నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేస్తావో, నీ కుటుంబ ప్రార్థనను నువ్వు ఎప్పుడైతే అలవాటు చేస్తావో, నువ్వు కూర్చొని నీ పిల్లల్ని కూర్చోబెట్టి ఎప్పుడైతే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకున్నా కూడా ఉదయం సాయంత్రం నువ్వు ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే నీ కుటుంబానికి అలవాటు చేస్తావో వీటన్నిటి నుండి కొంతవరకు మనం మన బిడ్డల్ని కాపాడుకోగలుగుతాం. అందుకే ప్రభు అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటది? ప్రార్థన ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా, దేవునిలో కుటుంబాన్ని కట్టడం ద్వారా, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందుగా ఉంచి ఆ కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకుంటది. ఎప్పుడైతే మనం మన ఇష్టానికి బ్రతుకుతూ మన బిడ్డలకి ఆ మార్గాన్ని చూపకపోతే, అందుకే బైబిల్లో దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో,
బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలి? చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఇప్పుడు హన్నాని మనం నిన్న అన్నయ్య జ్ఞాపకం చేశారు, నిరీక్షణ రావు అన్నయ్య. హన్నాని ఏం చేస్తుంది? హన్నా చిన్నతనం నుంచే ఏం చేస్తుంది? సమూయేలుకి ఉగ్గు పాలతో దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను నేర్పించగలిగింది. ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉంటే, ఆ రోజుల్లో ఒకవేళ ఆ పాపం ఉంటే ఆ బిడ్డని కాపాడుకోవడానికి ఎంత కష్టపడేదో హన్నా. ఉంది, కానీ ఆమె ఆ పాపాన్ని అంటకుండా ఏం చేసింది? సమూయేల్ని దేవుని ప్రేమతో పెంచగలిగింది. ఈరోజు మన బిడ్డలు ఉన్నారు, మనం చెప్పిన మాటకు విధేయులుగా ఉంటున్నారా లేదా? అస్సలు వినట్లా. అరే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళారా అంటే, పోమా నాకు పని ఉంది. వింటున్నారా? వినట్లా. ఎందుకు వినట్లేదు అంటే, ఒక తల్లిగా నీ బాధ్యతను మర్చిపోయా, ఒక తల్లిగా నువ్వు చేయాల్సింది చేయలేకపోయా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నువ్వు చేయాల్సింది, నువ్వు నేర్పించాల్సింది నీ బిడ్డలకి నేర్పించలేకపోయావు. కాబట్టి ఈరోజు మన మాటే వినని వాళ్ళు దేవుని మాటను ఎందుకు అంగీకరిస్తారు? ఈరోజు మన మాటే ఆలకించిన వాళ్ళు దేవుని మాటలు ఎందుకు ఆలకిస్తారు? ఆలకించరు కదా. అందుకనే హన్నా ఎలాగైతే తన బిడ్డకు ఉగ్గు పాలతో నేర్పించిందో, అలాగ మనం చిన్న బిడ్డల నుంచే మన బిడ్డలకి నేర్పించాలి. అయితే మూఢురాలు ఏం చేస్తుందంట? తన చేతులతోనే తన ఇంటిని తాను ఓడబెరుకుంటది. చాలా మంది స్త్రీలను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు భర్త ఎంత ప్రేమగా చూసుకుంటాడో, ఒక్కటి కూడా లోటు లేకుండా అన్నీ సమకూర్చినా సరే, తన ఆలోచన, తన చూపు, తన ప్రవర్తన అంతా ఎటువైపు ఉంటది? లోకం వైపు ఉంటది. అక్కడేదో దొరుకుతుంది, అక్కడేదో ప్రేమ ఉంది, అక్కడేదో మనం చెయ్యాలి, అక్కడేదో మనం సంపాదించాలని చెప్పి మన ఆలోచన అంతా కూడా లోకం వైపు ఉండడం వల్ల ఈరోజు స్త్రీలంతా ఎలా పోయారంటే వ్యభిచారులుగా, జారత్వం కలిగిన వారుగా, భయం లేని వారుగా, అవివేకులుగా, కంటకరాళ్ళుగా, గయ్యాలులుగా, ఎన్ని చెడు లక్షణాలు ఉన్నారో అలాంటివన్నీ కూడా వణికి పుచ్చుకొని స్త్రీలు ఎలాగున్నారంటే బహుక్రూరంగా ఉన్నారు. ఎంత క్రూరంగా ఉన్నారంటే తాన కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా చంపుకునే పరిస్థితిలోకి ఈరోజు స్త్రీలు వచ్చారు. వాళ్ళు మూడు రాళ్ళ కాదా? మూడు రాళ్ళే. ఎందుకంటే కన్న బిడ్డలు 9 మాసాలు మోసి కని పెంచి బిడ్డల్ని 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చిన బిడ్డల్ని అక్రమ సంబంధాల కోసం ఏం చేస్తుంది? ఒక స్త్రీ ఏం చేస్తుందమ్మా? 3 బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఏం ఎరగనట్టుగా ఉంటుంది. ఎందుకని? అంత క్రూరత్వం దేని వలన వచ్చింది? అంత మూర్ఖత్వం దేని వలన వచ్చింది? దేని వలన వచ్చిందమ్మా? మనం ఎప్పుడైతే పాపాన్ని ప్రేమించి మన దగ్గరగా తీసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకుంటామో, ఎప్పుడైతే మన శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని మనం కలిగి ఉంటామో, అప్పుడే మన లోనికి, మన హృదయంలోనికి పాపం అనేది చొరబడుతుంది. ఆ పాపం ఎప్పుడైతే చొరబడుతుందో ఒక మూర్ఖురాలిగా, ఒక గయ్యాలిగా, ఒక కంటకాలిగా, ఒక అవివేకిగా, ఒక జారత్వం కలిగిన స్త్రీగా ఏం చేయబడుతుంది? మారిపోతుంది. మనసు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చూపులు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి. ప్రతిదీ కూడా అన్ని కూడా మారిపోవడానికి ఎవరు ముందుండి మనల్ని నడిపిస్తున్నారు? దేవుడు కాదు. ఎవరు నడిపిస్తున్నారు? సాతాను. సాతానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చాం? ఎందుకు ఇచ్చామంటే ఈ లోకంలో ఉన్న ఈ మాయలోక ప్రపంచం అంతా, రంగుల ప్రపంచం అంతా కూడా మనకు ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా, చాలా సుందరంగా కనిపిస్తుంది. అలా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికే ఈ లోకాన్ని చూపించి మోసం చేయాలని చూశాడు అపవాది, ఈ లోకంలో ఉన్న అందాలన్నీ. కానీ యేసయ్య ఆ లోకపు అందాలను చూసి పొంగిపోలేదు. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని కలిగించింది ఆయన కాబట్టి. కానీ మనకు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అబ్బా, దేవునిలోకి వస్తే చాలా భక్తిగా ఉండాలి, వీటన్నిటిని విడిచిపెట్టాలి, చాలా భయం కలిగి ఉండాలి. ఎందుకంటే అందరు స్త్రీలు ఎలాగున్నారు? ఈరోజు అందంగా ఉన్నారు. ఎలాగున్నారు? అందంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. ఎలా ఉంటున్నారు? వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ప్రభువు ఇచ్చిన ఈ స్వరూపాన్ని కాకుండా వాళ్ళు మళ్ళీ దానిలో స్నాప్ చాట్ ఏదో పెట్టేసి ఏం చేస్తున్నారు? ఈ ఉన్న ఫేస్ కాకుండా మళ్ళీ ఇంకో కొంచెం రంగులు హద్దుకొని ఏం చేస్తున్నారు? ఇంకా అందంగా కనిపించాలి. ఎవరి కోసం అందంగా కనిపించాలి? భర్త కోసమా?
బిడ్డల కోసమా, కుటుంబం కోసమా, ఎవరి కోసం కనిపించాలి? ఆ కనిపించడం వల్ల ఏమవుతుందమ్మా? దురాశ గర్భంను ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏమవుతుంది? మరణాన్ని కంటది. ఈ దురాశ ఎక్కడ మొదలవుతుంది? మన హృదయంలో మొదలవుతుంది. హృదయంలో ఏవైతే నిండి ఉంటాయో, హృదయ ఆలోచనలు ఎలాగుంటాయో అలాగూ మనిషి నడవడం ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడే మరణానికి పాత్రుడవుతాడు. కాబట్టి మనం స్త్రీలుగా దేవుడు మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని లక్షణాలను మనం కలిగి ఉండాలన్నాడు, కొన్ని కుటుంబాన్ని కట్టుకోవాలంటే కొన్ని దినుసులు మనల్ని కలిగి ఉండమన్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానికి మనము మన మనసు చెప్పినట్టుగా, మన ఆశలు మనకి కలిగించినట్టుగా, మన చూపు చెప్పినట్టుగా, మన ఆలోచన చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచించాలి. ఈ 2 రోజులు కూడా నేను ఒక విషయాన్ని గమనించా. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ఒక విషయాన్ని గమనించా. ఏంటో తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు కూడా సెల్ ఫోన్ ముట్టుకోకుండా ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా మనం ఉండగలమా? ఉండలేం. అలాంటిది నిన్న ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కూడా సెల్ ఫోన్ చూడడం తగ్గింది. అవునా కాదా? స్త్రీలు, పురుషులు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దేవుడి వాక్యాన్ని ఆసక్తిగా వింటూ ఎవరెవరు ఏం చెప్తారు, నేనేం పాట పాడాలి, ఎవరు ఏం లేఖనాలు చెప్తున్నారు, ఎవరు ఒక్కరు కూడా సెల్ ఫోన్ ముట్టుకొని చూసినట్టుగా నేను గమనించలా. ఇలాగే సంవత్సరం అంతా జీవితాంతం జరిగితే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ కి పూర్తిగా దూరంగా ఉండొచ్చు కదా. కానీ మనం అంత బడ్జెట్ చేయలేం కాబట్టి ఈ ఉన్న 3 రోజులు విన్న ప్రతి మాటని కూడా మన హృదయాల్లో భద్రపరుచుకొని మనం అలాగ నడుచుకున్నట్లయితే చాలా వరకు మన కుటుంబాలని, మన బిడ్డల్ని పూర్తిగా మనం కాపాడుకున్న వారం అవుతాం. అయితే సంఘంలో మొట్టమొదట నేను చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే స్త్రీ యొక్క ప్రాముఖ్యత. కుటుంబంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎలాగుందో మనం ఒకసారి ఆలోచించాం. అలాగే రెండవ విషయం మీకు తెలియచేయాలనుకుంటున్నా, సంఘంలో స్త్రీ యొక్క బాధ్యత. సంఘంలో మనం ఎలాగున్నామమ్మా? ఈరోజు సంఘాల్లో మనం చూసినట్లయితే ఎక్కువ శాతం కూడా మనకి స్త్రీలే కనిపిస్తారు. ఇక్కడ అంటే పురుషులు కూడా ఉన్నారు, ఇది సభలు కాబట్టి. కానీ సంఘాల్లో ఎవరు కనిపిస్తారు? ఎక్కువగా స్త్రీలే కనిపిస్తారు. స్త్రీలకి చాలా సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. ఎందుకంటే పరిచర్య చేసే భారం, ఆసక్తి కూడా స్త్రీలకు ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పురుషుడు చేయలేకపోయినా సరే స్త్రీ మాత్రం ఒక పని ఉంది అంటే ఆ పని నిర్వర్తించుకొని అది పూర్తిగా చేసుకునే వరకు ఉండి, ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. నైట్ 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, వాళ్ళు పడుకునేసరికే చాలా టైం అవుతుంది. కానీ అప్పటి వరకు ఉండి ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు చక్కగా దేవుని వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని అనుసరించాలి అని ఒక ఉద్దేశంతో మనందరం కూడా పరిచర్యలో పాల్గొంటున్నాం. ఈరోజు సంఘాల్లో కూడా ఎలాగున్నారంటే చాలా మంది కూడా ఏదో 1 గంట వచ్చి కూర్చొని వాక్యం విన్నామా, వెళ్ళామా, బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అది మాత్రం. నిన్నటి నుంచి అన్న వాళ్ళు మెసేజ్ చెప్తున్నారు. చాలా మంది కూడా అన్నయ్య బాగా చెప్పారు అన్నయ్య బాగా చెప్పారు అన్నారు. ఏం చెప్పారు, అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఏం చెప్పారు? మనం ఇన్ని పనులు మానుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాము అంటే దేని కొరకు కూర్చున్నాం? దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నాం. అది కూడా ఈ సమాజంలో ఇప్పుడున్న చుట్టూ ఉన్న ప్రపంచంలో దేని వలనైతే నాశనం అవుతున్నారో ప్రజలు, దేని వలనైతే కుటుంబాలు విచ్చలవిడిగా ప్రవర్తించి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారో వాటన్నిటిని బట్టి ఇది పెట్టి ఈ అంశము మనం ఇక్కడ కూర్చొని వాక్యం వినడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ విన్న వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకొని ఆ వాక్యం ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు విన్నదానికి మనం చేసిన దానికి ప్రతిఫలం అనేది వస్తుంది. అయితే సంఘంలో స్త్రీ కూడా ఎలాగుండాలి? వాక్యం వినే దానిలో, పరిచర్యలో
ఏదైనా దేవుని పని ఉంది అంటే ఎవరు కూడా వెనకాడకుండా ప్రతి విషయంలో ముందుండేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్తా ఉన్నాడు, గ్రీస్ దేశస్తుడని లేదు. చదువుదాం వచ్చిన ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఏమని లేదంట? పురుషుడని స్త్రీ అని లేదు. దేవుని పనిలో మేము స్త్రీలంగా మేము చేయలేం, ఈ పరిచర్య మేము చేయలేం, ఈ పని మేము చేయలేం, పురుషులు ఉన్నారుగా వాళ్ళు చేస్తారు అని మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. దేవుని పనిలో, పరిచర్యలో, సువార్త పనిలో ప్రతి దానిలో కూడా మనందరం కూడా సమానమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనందరం కూడా అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో సిగ్గుపడతా ఉంటాం. ఎందుకు సిగ్గుపడతా అంటే, అమ్మ ఈరోజు సువార్త పని చేయాలి, ఇంటింటికి తిరిగి సువార్త చెప్పాలి రండమ్మా అంటే, అయ్యో నాకు సిగ్గు అండి, నేను రానండి. ఎందుకమ్మా సిగ్గు? దేవుని పని చేయడానికి సిగ్గుపడాలా? ప్రభు అంటున్నాడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్తగా ఉండాలంట. ఏం చేయాలమ్మా? ఎలాగుండాలంట? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనందరం కూడా ఉండాలి. పాపం చేయడానికి సిగ్గుపడతామా? అనకూడని మాటలు అనడానికి సిగ్గుపడతామా? చూడకూడదు చూడడానికి సిగ్గుపడతామా? ఈరోజు సోషల్ మీడియాలో అసభ్యకరమైనవి చాలా వస్తూ ఉన్నాయి. రీల్స్ పెడతాం కదా, రీల్స్ ఇందాక అన్నయ్య చెప్పాడు, రీల్స్ పెడతాం కదా, ఆ రీల్స్ లో నిన్ను కూడా టెస్ట్ చేయడానికి కొన్ని వస్తూ ఉంటాయి. నిన్ను టెస్ట్ చేయడానికి ఫస్ట్ దేవునికి సంబంధించింది వచ్చింది, దాన్ని పైకి అంటాం. తర్వాత లోకానికి సంబంధించింది వచ్చింది, దాన్ని ఆన్ చేసామంటే ఓహో ఇది మన బిడ్డే, మన బ్యాచ్ అని చెప్పి ఇక మొత్తం వచ్చేవన్నీ ఏంటి? లోకానికి సంబంధించినవి. అదే నువ్వు దేవుని దగ్గర దేవుని టాపిక్ వచ్చినప్పుడు నువ్వు ఆన్ చేస్తే ఓహో వీళ్ళు ఇది చూస్తున్నారు. మనల్ని కూడా యూట్యూబ్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటివి చూస్తారు, ఇవన్నీ కూడా అది టెస్ట్ చేసి మనకి ఇస్తా ఉంటది. ఈరోజు చదువుకోని వాళ్ళు కూడా సెల్లు వాడుతున్నారు, అదే పనికి చూస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నీ మనస్తత్వం ఎలాగుందో, నువ్వు దేని మీద అయితే ఆసక్తి కలిగి ఉన్నావో, ఏది చూడడానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావో దానిని నీకు దగ్గరగా తీసుకొచ్చి చూపించేదే ఈ సోషల్ మీడియా. మనం ఏదైతే ఇంట్రెస్ట్ గా చూస్తామో దానికి సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి. అలాగ ఒకదాని తర్వాత ఒకటి మనల్ని పాపంలోనికి పూర్తిగా లాగేసి, దేవుడు అంటే గుర్తు లేకుండా, బైబిల్ అంటే గుర్తు లేకుండా, దేవుని వాక్యం గుర్తు లేకుండా, దేవుని సన్నిధి అంటే గుర్తు లేకుండా, దేవుని బిడ్డలతో సహవాసం అనేది గుర్తు లేకుండా చేసేదే ఈ దరిద్రం. అవునా కాదా? అందుకనే ప్రభు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనందరం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం నేను నిర్ణయం తీసుకున్నా, ఏదైతే అదైంది, నేను ప్రభు పరిచర్య కోసం నిలబడాలి. ఎవరు ఎన్ని అనుకున్నా నాకు అనవసరం. మనం వెనక వెళ్తా ఉంటే, ముందు వెళ్తా ఉంటే వెనక 100 మాటలు అనుకున్నా ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం దేవుని కోసం బ్రతకాలి. మన జీవితాన్ని నా బిడ్డలకి మాదిరిగా ఉంచాలి. ఎందుకంటే మనం ఏది చేస్తే మన వెనక వచ్చే వాళ్ళు కూడా అదే చేస్తారు. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, నేను ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆ భయం మనం కలిగి మనం జాగ్రత్తగా బ్రతకగలిగితే మన వెనక వచ్చే వారికి కూడా మనం ఒక మార్గాన్ని చూపించగలుగుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు సువార్త చేస్తావా, దేవుని గురించి చెప్తావా,
ఇతరులకి సువార్త చెప్పేటప్పుడు, నువ్వు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళడానికి కూడా సిగ్గుపడతారు చాలా మంది. అవునా కాదా? ఎందుకమ్మా సిగ్గు? ప్రభు మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తే ఈరోజు ఆయన గురించి చెప్పడానికి నీకు సిగ్గా? అవునా కాదా? చాలా మందిని నేను చూస్తూ ఉంటా, బైబిల్ తీసుకెళ్ళడానికి కూడా సిగ్గుపడతారు. ఏందమ్మా అంటే, నాకు ఫోన్లో ఉందండి, ఫోన్లో పాపం కూడా ఉంది, ఫోన్లో పాపం కూడా మనకు ప్రోత్సహిస్తుంది. దేవుని వాక్యమే కాదు, పాపం కూడా ఉంది. ఆ పాపాన్ని, ఆ దేవుని మాటల్ని ఒకేసారి నువ్వు దేవుని సన్నిధి తీసుకెళ్తావా? బైబిల్ని పట్టుకోవడానికి, దేవుని గురించి చెప్పడానికి, ఇతరులకి సువార్త చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఒకానొక రోజు దేవుడు కూడా నీ గురించి నా గురించి అక్కడ చెప్పడానికి సిగ్గుపడతాడు. అవునా కాదా? మన బ్రతుక్కి ఒక అర్థం అంటూ ఉండాలంటే ఈరోజు మనం సువార్త చేయాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం తపన పడాలి, ప్రభు కోసం అనేక మందిని మనం సంపాదించాలి. ఈరోజు నిన్ను నన్ను ఈ క్షణం ప్రభు తీసుకెళ్తే మనం దేవుని ఎదుట నించోడానికి కూడా మనకు అర్హత ఉందా? దేవుడు ఒకవేళ త్రాసు కనుక వేస్తే ఆ త్రాసులో మనం తూగుతామా? బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, ఆవగించంత విశ్వాసం ఉంటే దేవుడు సంతోషిస్తాడంట. అంత విశ్వాసం కూడా లేదని అర్థం. అవునా? అంత ఆవగింజ ఎంత ఉంటుందమ్మా? అసలు కంటికి కనిపించినంత ఉంటది. అంటే అంత విశ్వాసం కూడా మనలో లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలా అంటున్నాడు. ఈరోజు మనం ఆలోచిద్దాం, మన భక్తి ఎటుపోతుంది, మన ఆలోచనలు ఎటుపోతున్నాయి, మన విశ్వాసం ఎలాగుంది? ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకి వెళ్ళి 1 గంట కూర్చొని వస్తే మన భక్తి, మన విశ్వాసం సరిపోదు పరలోకం వెళ్ళడానికి. ఏం కావాలమ్మా పరలోకం వెళ్ళడానికి? మన బ్రతుకు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన చూపు మారాలి, మన ఆలోచన మారాలి. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, ఏంటంటే మన మనసు స్వచ్ఛంగా ఉంటే మనం చూసే చూపు స్వచ్ఛంగా ఉంటది, మనం ఆలోచించే ఆలోచన స్వచ్ఛంగా ఉంటది, మనం ప్రవర్తించే ప్రవర్తన స్వచ్ఛంగా ఉంటది. అదే మన మనసు కల్మషం అయితే ప్రతిదీ కూడా ఏమవుతుంది? కల్మషం అయిపోతుంది. చూపులో కల్మషం ఉంటది, ఆలోచనలో కల్మషం ఉంటది, ఎదుటి వారితో ప్రవర్తించే పద్ధతిలో తేడా ఉంటది. అవునా కాదా? కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ప్రభు చెప్తా ఉన్నాడు, నీ కన్ను జాగ్రత్తగా ఉంచుకో. ఏంటంటే ఒకేసారి నీ శరీరం అంతా వెళ్ళి నరకంలో పడే కంటే ఒక కన్ను పోతే అమ్మా, ఒక కన్ను పోతే నష్టమేం లేదు, ఒక కాలు పోతే నష్టమేం లేదు, ఒక చెయ్యి పోతే నష్టమేం లేదు. ఈ మొత్తం ఉండి వెళ్ళి నరకంలో పడే కంటే ఒక అవయవం పోతే నష్టమేం లేదు. ఎందుకంటే మనలోనే పెట్టాడు ప్రభువు. ఈ నాలుక అనేది పాపపు ప్రపంచం. ఆదివారం రోజు వెళ్తాం, చక్కగా తెల్ల బట్టలు వేసుకొని చక్కగా తల స్నానం చేసి, మనకంటే భక్తి పరులు ఎవరు లేరు అన్నట్టుగా వెళ్తాం బైబిల్ తీసుకొని. ఆ గంట బాగా చక్కగా వింటాం ప్రార్థన. స్త్రీల కోసం ఆయనమ్మ చెప్తుంది వినండి, చక్కగా వింటాం ప్రార్థన. ఆ మందిరంలో ఉన్న 1 గంట సేపు మనకంటే భక్తి పరులు ఎవరు ఉండరు. అక్కడి నుంచి బయటికి కాలు పెట్టగానే, ఇదిగో మీ ఇంటి దగ్గర గొడవ అవుతుంది అనగానే ఏమవుతుందమ్మా? అప్పటి వరకు ఉన్న భక్తి, ఎవతే నన్ను తిట్టేది, ఎవరే మమ్మల్ని అనేది అని చెప్పి చెంగు పైకి దోపి అన్న కోడని మాటలు. అవునా? అప్పటి వరకు చేసింది భక్తే, అప్పటి వరకు ఉన్నది దేవుని సన్నిధిలోనే, అప్పటి వరకు మాట్లాడింది దేవుని మాటలే. కానీ బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలాగుంది, మన మాటలు ఎలాగున్నాయి, మన ఆలోచన ఎలాగుంది, మన చూపు ఎలాగుంది. అవునా? కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు ఎక్కడున్నా సరే మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా ఉంచాలి. సంఘంలో స్త్రీ యొక్క బాధ్యత చాలా గొప్పగా ఉంటది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కుటుంబానికి స్త్రీ ఎలాగ వెన్నెముకగా ఉంటుందో సంఘానికి కూడా వెన్నెముక స్త్రీనే. స్త్రీ ఎప్పుడైతే ఖచ్చితంగా ఆ సంఘంలో బాధ్యతగా తన పరిచర్యలో ఉండగలుగుతుందో చక్కగా ఆ సంఘం కూడా అభివృద్ధి పదంలో నడవగలుగుతుంది. కాబట్టి స్త్రీలుగా మనందరం ఏం చేయాలంట? సంఘంలో పరిచర్యలో ఆసక్తి కలిగి మనము ఉండాలి. చివరిగా 3వ పాయింట్ మనం ఒకసారి ఆలోచిస్తే, సోషల్ మీడియాలో స్త్రీ యొక్క బాధ్యత ఎలాగుంది. ఈ విషయంలో మాత్రం చెప్పే పనే లేదు. ఎందుకని? సోషల్ మీడియా అంటే కొంతమందికి పిచ్చి. ఎంత పిచ్చి అంటే, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి రీల్స్ కోసం వెళ్ళి ఆ సముద్రంలో రీల్స్ చేస్తా వెనకబడి చచ్చిపోయిన వాళ్ళు
ఎంతమంది అమ్మా? బొచ్చడు మంది. ఎందుకు? సోషల్ మీడియా పిచ్చి. ఆ పిచ్చి పిచ్చి ముదిరి ఏమైందంటే హై పిచ్చికి వెళ్ళిపోయింది అనమాట. ఎంత పిచ్చిగా ఉన్నారంటే సోషల్ మీడియాలో బిడ్డ వెళ్ళి ఒక తల్లి ఆ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ ఉంటే రూమ్లో ఆ బాత్రూంలో హీటర్ పెట్టొచ్చింది బకెట్లో. ఒక చిన్న బాబు, సంవత్సరం బాబు. ఆ బాబు ఏమై సెల్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటా కూర్చొని ఉంటే ఆ బాబు హడావుడిగా వెళ్ళి ఆ హీటర్ బకెట్లో చేయి పెడితే అక్కడికక్కడే చచ్చిపోయాడమ్మా. ఎంత పిచ్చి పట్టున్నారో సోషల్ మీడియాలో ఒకసారి ఆలోచించుకోండి. బిడ్డల్ని కూడా పట్టించుకోవట్లా, భర్తని కూడా పట్టించుకోవట్లా. నీ దారి నీది, నా దారి నాది. ఎక్కడుంది కదా, ఏది మీ దారి, ఎవరి దారి ఏదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ సోషల్ మీడియా, సెల్ ఫోను, సైతాన్ ఏం చేస్తుందంటే అపవాది వీళ్ళు దేవునికి భక్తులుగా ఉండి నాకెక్కడ దూరం అయిపోతారో. యోబుకి చాలా కష్టాలు తీసుకొచ్చింది, యోబుని చాలా పరీక్షించింది. కానీ యోబు విశ్వాసాన్ని కోల్పోయాడా? కోల్పోలా. అదే కష్టం, అదే నష్టం మనకు తీసుకొస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటి? అంత యోబు అంత శ్రమ పడకపోయినా ఒక్క చిన్న కష్టం, నీ భర్త బాగా కొట్టాడు అనుకోండి, సాయంత్రానికి ఎలాగుంటదమ్మా? ఏంది అసలు నీ కాడు ఉండేది, మా పుట్టింటికి పోతా నేను, బ్యాగ్ సర్దుకొని 5 నిమిషాలు వెళ్ళిపోతాం. ఓర్పు ఉందా? ఓపిక ఉందా? బైబిల్ పట్టుకుంటున్నాం కదా, దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, ఒక్క మాట అంటే కూడా పడలేని మనస్తత్వం మన దగ్గర ఉంచుకొని మనం ఎదుటి వారికి ఏదో చెప్పబోతాం. చెప్పొద్దంట్లా, మనం చేస్తూ కూడా చెప్పాలి అని చెప్తుంది. సోషల్ మీడియాలో ఎలాగుందమ్మా స్త్రీ యొక్క బాధ్యత? ఎలాగుంది అంటే అందం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? అందం. ఆ అందం, దేవుడు ఇచ్చిన అందం చాలమ్మా. స్నాప్ చాట్లు పెట్టి మళ్ళీ దానిలో కొన్ని కలర్స్ అద్దుకొని ఇంకా ఏవేవో పూసుకొని లిప్స్టిక్లు వేసుకొని అమ్మా అందరికి తెలుసు. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా స్త్రీలు. ఆ స్త్రీలకి భయం లేకుండా ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్స్ రావాలి, కామెంట్స్ రావాలి, షేర్లు కావాలి, డబ్బులు కావాలి, సంపాదన కావాలి, వీటన్నిటి మత్తులో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి భక్తి విషయంలో. మీరు ఎప్పుడైతే మీ ప్రవర్తన విషయంలో, భక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటారో జ్ఞానం కలిగిన స్త్రీ వలె నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. అలాగ నువ్వు జాగ్రత్తగా లేదంటే ఏం చేస్తావు? 3 రాళ్ళు గల నా ఇంటిని పెరికి వేసుకుంటావు. అందుకే చెప్తున్నాడు, ఈరోజు నేను కూడా ఈ ప్రారంభించి 2-3 నెలలు అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా మీద పిచ్చి కాదమ్మా. ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత అప్పటి వరకు నాకు ఈ కెమెరా ముందుకు రావాలన్నా, ఇట్లా మాట్లాడాలన్నా కూడా చాలా భయం నాకు. ఇట్లా సోషల్ మీడియాలో కనపడాలన్నా కూడా చాలా భయం. వద్దు అని చెప్పి నేను చాలా దూరంగా ఉన్నా. అయితే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత చాలా మంది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చాలా కోపం వస్తుంది. ఇంట్లోకి వచ్చి బాగా ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు అంటే అప్పుడు నా భర్త అన్నాడు, నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతానంటే నేను నీకు సపోర్ట్గా ఉంటా, నువ్వు మాట్లాడతావా అని. దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడనక్కర్లేని పనివారు కావాలి అనే వాక్యం నాకు గుర్తొచ్చింది. నేనెందుకు భయపడాలి? నేను ఇతరులకి దేవుని సువార్త ప్రకటించాలి అంటే ఒక 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 మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు. దాని ద్వారా నేను ఇతరులకి సువార్త చెప్పగలను, ఇతరులకి దేవుని పరిచయం చేయగలను, ఇతరుల దగ్గర నా దేవుని గురించి నేను పరిచయం చేయగలను అని నిర్ణయించుకొని నేను ఆ రోజు చెప్పడానికి ముందుకొచ్చాను. సరే, ఆ పార్వతి అని ఒక అక్క ఉంది, పాపం ఆవిడ దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, పాస్టర్ల గురించి వీళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆవిడకి కౌంటర్గా మాట్లాడడం మొట్టమొదటి వీడియో నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ప్రవీణ్ అన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏదనిపిస్తుంది మాట్లాడుతుంది. చాలా కోపం వచ్చి నేను మాట్లాడాలి, తిట్టాలి, అరవాలి అని చెప్పి కోపం వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ వీడియో చేయడం జరిగింది. ఒక్క ఫస్ట్ వీడియోనే 80,000 మంది చూడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఈరోజు ఇందులోకి వచ్చాను మాట్లాడుతున్నానని కాదు, కానీ
మనకి అవకాశం ఉన్నప్పుడు దేవుని సువార్త చెప్పడానికి ఏదైతే అవకాశం ఉందో దానిని సద్వినియోగం చేసుకొని మంచిగా కూడా దాన్ని వాడుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దానిని వాడే విధానం కూడా మనకి తెలుసు. అది చెడుకు వాడాలా, మంచికి వాడాలా అని. మంచికి వాడితే మంచిగానే ఉంటది, చెడుకు వాడితే ఏమవుతుంది? ప్రాణాలను పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ సెల్ ఫోన్ ని ఎలాగ వాడాలో, సోషల్ మీడియాని ఎలాగ వాడాలో మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ సోషల్ మీడియాలో ఎలాగుంటే మనందరం కూడా చూసి లైక్ చేసి ఫాలో అయ్యి కామెంట్స్ పెడతామో ఈ రోజు అంత దరిద్రంగానే మారిపోయారు స్త్రీలు కూడా. ఎందుకంటే చివరికి వాళ్ళ శరీర అవయవాలు చూపించుకోవడానికి కూడా సిగ్గుపడట్లా. అమ్మా, ప్రభు మనకు ఒక శరీరాన్ని ఇచ్చి ఈ వస్త్రాలను ఎందుకు ఇచ్చాడమ్మా? నువ్వు శరీరం నిండా కప్పుకోమని ఇచ్చాడు. ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే శరీరాన్ని ఎంత చూపించుకుంటే అది అంత ఫ్యాషన్ అయిపోయింది. ఈ చాలా మంది బ్లౌజులు కుట్టించుకుంటారు. ఎలా కుట్టారు? బ్యాక్లెస్, స్లీవ్లెస్ కదా. స్త్రీలకు మనకు తెలుసు కదా. ప్రభువు చెప్తా ఉన్నాడు, మనం ఈ బట్టలు ఇచ్చింది ఎందుకంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి, మచ్చటంగా మర్యాదగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాని మనం శరీరాన్ని చూపించుకొని ఎదుటి వాళ్ళని ఫాలోవర్స్ చేసుకొని, షేర్ చేసుకొని, లేకపోతే యూట్యూబర్స్ని పెంచుకొని, ఫాలోయింగ్ పెంచుకొని చేయడం వల్ల అది నష్టం అవుతుందా, లాభం అవుతుందా? నష్టమే అవుతుంది. ఎందుకంటే చెడుని అంతగా ప్రేమిస్తున్నాం మనం. ఆ పాపాన్ని సాతాను ఏం చేశాడు? చాలా దగ్గరగా మనకి తీసుకొచ్చాడు. దీనివల్ల కుటుంబాలు ఏమవుతున్నాయి? నాశనం అయిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి. స్త్రీలుగా ఈరోజు మనం ఏం చేయాలంటే, నీ కుటుంబంలో నువ్వు ఒక మూల స్తంభంగా ఉన్నావు కనుక నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచన, నీ బిహేవియర్ ఎలాగుందో అలాగే మన వెనకున్న మన కుటుంబ సభ్యులు కూడా నడవడానికి అవకాశం ఉంటది. నేను ఒకటి చెప్తా, ఉదయాన్నే లేచి కుటుంబంలో ఒక భార్యగా నీకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, నువ్వు లేచి కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావు అంటే నీ బిడ్డలు నీతో పాటు కూర్చోరా? నీ భర్త నీతో పాటు కూర్చోడా? ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త అయితే 1 రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు. తర్వాత అయినా ఏదో ఒక రోజు నీ నడవడికను బట్టి నీ భర్త మారతాడా లేదా? మారతాడమ్మా? మారతాడా? ఖచ్చితంగా మారతాడు. ఎందుకంటే ఏదైనా సరే ఆ భర్త మారడానికి ఒక ముళ్ళు అనేది దేవుడు పడతాడు. చాలా మంది ఏమవుతుందంటే ఒక యాక్సిడెంట్ అవడవో, ఏదో ఒక పెద్ద రోగం రావడమో అట్లా వచ్చిన తర్వాత ఇదిగో నా భార్య చేసిన ప్రార్థన వల్లే నేను ఇట్లా బాగుపడ్డాను కాబట్టి నేను కూడా ప్రార్థనకి వస్తాను, ఇలాగ నిర్ణయాలు తీసుకొని వచ్చిన భర్తలు చాలా మంది ఉన్నారు. ఒక భార్య నడవడిక వల్ల, తన నడవడికను బట్టి, తన ప్రవర్తనను బట్టి మారిన భర్తలు చాలా మంది ఉన్నారు. క్రిస్టినా అని ఒక సహోదరు ఉంది. ఆవిడ చాలా చాలా ఓర్పువంతురాలు, మీరు వినే ఉంటారు. క్రిస్టినా, ప్రభుదాస్ గారి భార్య. ఆవిడ ఏం చేస్తుందంటే ఆమె ప్రార్థనకి వెళ్ళేది, తన భర్త అవిశ్వాసి అయితే చాలా రోజులు ప్రార్థన చేసింది భర్త కోసం. ప్రతిరోజు కూడా మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండదంట, తండ్రి నా భర్తను మార్చని. కరెక్ట్గా ఆమె ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటుందో అప్పుడే వస్తాడంట భర్త, అన్నం పెట్టు, నాకు నీళ్ళు తోడు. మనకు కూడా ఇలాంటి శోధనలు ఉంటాయి కదా, కానీ మనం ఏం చేస్తా? తోడుకోపో, పెట్టుకోపో అంటాం. కానీ ఆవిడ లేచి తన భర్తకి ఏం అవసరమో అది చేసి అక్కడ పెట్టి సమకూర్చి వెళ్ళి మళ్ళా ప్రార్థనలో కూర్చునేదంట. ఒకరోజు ఒక దైవజనుడు మీటింగ్ చెప్తా ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళాలని చాలా హడావుడిగా రెడీ అయిందంట. రెడీ అయిన తర్వాత ఆమె రెడీ అయి బైబిల్ పట్టుకొని ఎప్పుడైతే బయటకు వస్తుందో తన భర్త ఎదురు వస్తా ఉన్నాడని. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇలా దైవజనుడు మీటింగ్ పెడుతున్నాడు, నేను వెళ్తున్నానండి ప్రార్థన కంటే. ఆవిడ ఎక్కడైతే ఉందో ఆవిడ గుండెల మీద ఆయన కోపంతో బూట్ కాలుతో కొడితే ఎగిరిపోయి గోడ గుద్దుకొని కింద పడిందంట. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నానంటే ప్రార్థనకి వెళ్తున్నానంటే అంత కోపంతో కొట్టినప్పుడు ఆమె ఎగిరి గోడ గుద్దుకొని వచ్చి కింద పడి ఆమె లేచి ఏం చేస్తుందో తెలుసా? మనమైతే అదే ప్లేస్ లో ఉంటే ఏం చేస్తాం? అసలు నీ దగ్గర ఉండేది నేను పోతున్నా, నువ్వు వస్తేరా, లేకపోతే అసలు నువ్వు నా మొహం కూడా చూడొద్దు, నేను వెళ్ళిపోతున్నా మా పుట్టింటికి, మా ఇంటికి కూడా రావద్దని
బ్యాగ్ సర్దుకొని వెళ్తాం. కానీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆమె అలా చేయలా. లేచి బైబిల్ పక్కన పెట్టి మచ్చటంగా వచ్చి ఆ బూట్లు, ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో వచ్చి ఆ బూట్ కాలు తీసుకొని తన కాలు మీద పెట్టుకొని చిన్నగా లేచి తీస్తూ, ఏమండి అన్నం పెట్టనా అందంట. ఏమందమ్మా? అన్నం పెట్టనా అంటే ఆ కొట్టిన భర్త ఎవరైతే ఉన్నారో వెంటనే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, నీతో పాటు నేను కూడా వస్తాను ప్రార్థనకి. హల్లెలూయా. ఎవరి వల్ల మారాడండి ఆయన? భార్య యొక్క ప్రవర్తన. ఈరోజు నువ్వు చర్చికి వెళ్తున్నావు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఒక మాట అంటే పడలేవు. పడతావా? ఎందుకు పడాలి? నీతో పాటు నేను కూడా సంపాదిస్తున్నా, నీతో పాటు నేను కూడా పని చేసుకొస్తున్నా, నీకంటే ఎక్కువ కూలి నేను తీసుకొస్తున్నా, నీకేంది లోబడేది? కానీ అక్కడ మాత్రం భర్తకి లోబడాలి, భర్త మాట వినాలి అని దైవజనుడు చెప్తుంటే నేను ఈ రోజు నుండి లోబడతాం ఆయనకి అనుకుంటాం, చెయ్యం అనుకుంటాం. ఇప్పుడు కూడా ఇవన్నీ వింటున్నాం, బాగానే తలూపుతున్నాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోజు చెప్పేయగా రోజు వినేయగా అనుకుంటాం కదా. కానీ ఒక భర్త అవిశ్వాసి అయిన భర్త మారాలన్నా, అవిశ్వాసి అయిన భార్య మారాలన్నా విశ్వాసి అయిన ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉంటది. ఇంట్లో నీ సాక్ష్యం లేకపోతే, కుటుంబంలో నీ సాక్ష్యం లేకపోతే, కుటుంబంలో నీకు మార్పు కనిపించకపోతే ఎవరు కూడా మారరు. ఏమంటే ప్రార్థన పోద్ది, ఇంటి దగ్గరేమో చెంగబట్టి గొడవలాడిద్ది. మార్పు ఉందా? లేదు. సాక్ష్యం ఉందా? లేదు. కానీ సామెతల గ్రంథంలో ఒక కుమారుడికి ఒక తల్లి చెప్తుంది ఒక భార్య ఎలాగుండాలో, ఒక భార్యగా ఉండాల్సిన లక్షణాలు ఏంటో ప్రభు ఏం చెప్తున్నాడో, ఇదిగో నువ్వు వివాహం చేసుకుంటే ఇలాంటి స్త్రీని చేసుకో అని చెప్పి ఒక తల్లి ఒక కొడుక్కి కూర్చోబెట్టి చెప్తా ఉంది. దేవుడు కోరుకున్న స్త్రీ కూడా ఇలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, బైబిల్ని పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, ఈ సెల్ ఫోన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్తున్నాం. అవునా? సెల్ ఫోన్ చెప్పిందే నడుస్తున్నాం, సెల్ ఫోన్లో చెప్పేవే చూస్తున్నాం, సెల్ ఫోన్లో చెప్పేవే ఆచరిస్తున్నాం. సామెతల గ్రంథం ఒకసారి తీయండి, 31వ అధ్యాయం 10వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. ఒక భార్య ఎలాగుండాలంట? నీలో నాలో ఆ లక్షణాలు చూస్తే ప్రభు చాలా సంతోషిస్తాడు. అవునా కాదా? ఒక స్త్రీలో ఉండవలసిన లక్షణం ఏంటంట? మొట్టమొదట గుణవతిగా ఉండాలి. ఎవ్వరికీ లేని మంచి లక్షణాలు మనలో ఉండాలి. ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఈరోజు ఆ గుణం అనేది చాలా మందిలో కనిపించట్లా. కాబట్టి ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని కూడా బైబిల్ దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ గుణవతిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుని దగ్గరగా మనం ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మనకి సహవాసంగా చేసుకోవాలి. అలాగే ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే మనకి అక్కడ చాలా లక్షణాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒక 10 లక్షణాలు నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. అందులోనే మొట్టమొదటికి గుణవతిగా ఉండాలి అంటున్నాడు. తర్వాత 11వ వచనంలో భర్త నమ్మకాన్ని సంపాదించుకోవాలంట. 11వ వచనంలో మనం చూస్తాం, ఆమె పెనిబిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భర్త యొక్క నమ్మకాన్ని సంపాదించుకుంటుంది భార్య. తర్వాత కష్టపడి పని చేస్తుందంట, భర్తని నష్టపరచదంట. కష్టపడి కుటుంబం కోసం కష్టపడి పని చేస్తుంది. ఆ భర్తకి ఎప్పుడు కూడా నష్టం అనేది తీసుకురాదు. 12, 13 సమయం లేదు కాబట్టి నేను పైన చెప్పుకుంటూ వెళ్తున్నా. 12వ వచనం 13వ వచనంలో కష్టపడి పని చేస్తుంది, భర్తను ఎప్పుడు కూడా నష్టపరచదు. తర్వాత 15వ వచనంలో కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటది. అంటే
కుటుంబానికి ఏమేమి అవసరమో, కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఏమేమి అవసరమో వాళ్ళ మంచి చెడు చూస్తూ చాలా బాధ్యతగా ఉంటది. తర్వాత ఆమె భర్త గౌరవాన్ని కాపాడుతుంది. 23వ వచనంలో ఆమె భర్త గౌరవాన్ని కాపాడుతుందంట. ఇక్కడ చెప్తున్నా, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. ఎవరి వల్ల? భార్య వల్ల. కుటుంబంలో భార్య చక్కగా మంచిగా పద్ధతిగా ఉంటే అతను వెళ్ళి 10 మందిలో కూర్చున్నా కూడా గొప్పగా పేరు పొందుతూ ఉంటాడంట. అంటే అక్కడ ఉన్నా కూడా అరే వీడి భార్య భలే మంచిదిరా అని అక్కడ గవిని దగ్గర చెప్పుకుంటారంట. అలాగే తర్వాత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ రాబో కాలము విషయమై ధైర్యంగా ఉంటది. ఎక్కడంటే 25వ వచనంలో ఆమె వచ్చే ఆ కాలాన్ని బట్టి ఏ పరిస్థితి వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఉంటది. అలాగే సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటది. తర్వాత మనం చూస్తే తన నోటి మాటను కాపాడుకుంటూ కుటుంబం బాధ్యతగా అందరి నడతలు కనిపెట్టుకుంటుంది. ఎప్పుడమ్మా? దేవుని యందు భయము భక్తి ఉంటే కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తన నోటిని కాపాడుకుంటదంట. ఏం కాపాడుకుంటది? నోటిని కాపాడుకుంటది. మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తా. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. మనుషులకి చెప్పాలా? దేవునికి లెక్క చెప్పాలి. కానీ మనం ప్రార్థనకి వెళ్తాం, అన్నీ వింటాం, మన నోటితో మనం అనకూడని మాటలు అంటూ ఉంటాం. మన నోటి నుండి వచ్చే మాటను జాగ్రత్తగా ఉంచుకోకపోతే మన శరీరం అంతా కూడా ఏమవుతుంది? ఈ చిన్న అవయవం ద్వారా మన శరీరం అంతా నరకానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ స్త్రీ కూడా, జ్ఞానం కలిగిన స్త్రీ కూడా, గుణవంతి అయిన స్త్రీ కూడా ఏం చేస్తుందంట? తన నోటి మాటను కాపాడుకుంటూ కుటుంబాన్ని బాధ్యతగా అందరి నడతలను కనిపెట్టుకుంటుందంట. ఈరోజు సోషల్ మీడియాలో పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. అవును కదా? ఈరోజు మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా? చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేస్తున్నారు. అవునా కాదా? ఆ రీల్స్ చిన్న చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేసేది ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళు కెమెరా పట్టుకొని అక్కడ ఉంటే వీళ్ళు సినిమా పాటకి డాన్స్లు వేస్తూ ఉంటారు. ఇంటింటి చిన్న చిన్న పిల్లలే మనం చూస్తాం. కానీ ఆ కుటుంబాన్ని, వారి నడతలని, బిడ్డల నడతలని జాగ్రత్తగా కనిపెట్టాల్సిన తల్లి వాళ్ళని అలాగ ప్రోత్సహిస్తూ ఉంటే వారిని చిన్నతనం నుంచే ఎక్కడికి నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. చిన్నతనం నుండి బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పటి నుండి చూపియాలా, పెద్ద అయిన తర్వాత చూపియాలా? చాలా మంది అంటారు వాళ్ళని కనగలం కానీ వాళ్ళ రాతలు మనం కనలేం కానీ. వాళ్ళ రాతలు కూడా మనం కనవచ్చు మనం తలుచుకుంటే. అమ్మా, మనం చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్పిస్తామో పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోడు అని సామెతల గ్రంథంలో చెప్తుంటే వారి రాతలు మనం రాయలేమా అని మాట అనకూడదు. సమూయేలుకి హన్న ఉగ్గుపాల దగ్గర నుంచే దేవుని ప్రేమను నేర్పించింది కాబట్టి ఒక్కడినే దేవుని సన్నిధిలో విడిచిపెట్టినా కూడా దేవుని స్వరాన్ని సమూయేలు వినగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలకి దేవుని ప్రేమను నేర్పించగలిగితే, దేవుని మార్గాన్ని చూపించగలిగితే వారు ఆ మార్గం నుండి విడిచిపోరు. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉంటారు. మనం రీల్స్ చేస్తా, వాళ్ళ చేత రీల్స్ చేపిస్తా ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం అందరం కూడా మన కుటుంబం పట్ల, మన బిడ్డల నడతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ లక్షణాలన్నిటిని కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సమయం లేదు కాబట్టి చివరిగా వచనం నేను జ్ఞాపకం చేస్తాను. 30వ వచనం మనం చూసినట్లయితే, అందము మోస్తరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఎప్పుడు? అందం మీద దృష్టి పెట్టినప్పుడా? అలంకరణ మీద దృష్టి పెట్టినప్పుడా? ఎప్పుడమ్మా? ప్రభు యందు, దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగిన వారిగా ఉంటామో అప్పుడు ఆ స్త్రీ ఏం చేయబడుతుంది? కొనియాడబడుతుంది. చాలా మంది స్త్రీలు బైబిల్లో మనకి ఒక మాదిరికరాన్ని చూపించారు. చాలా మంది కూడా. వాళ్ళందరినీ ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే వారి యొక్క జీవితం ఎలాగుందో కూడా మనకి తెలుసు. అందము, పైన అలంకరణ, పైన వేషధారణ మనకు ముఖ్యం మనుషులకి. కానీ దేవునికి ఏం కావాలి? అంతరంగా అలంకరణ కావాలి, ఆత్మీయంగా ఉండడం కావాలి. ఆత్మీయ అలంకరణ దేవునికి చాలా ముఖ్యమైంది. కాబట్టి మనందరం కూడా
వెలుపటి అలంకారం మీద దృష్టి పెడదామా, ఆత్మీయ అలంకారం మీద దృష్టి పెడదామా? ఆత్మీయంగా అలంకరించుకోవడానికి మనందరం కూడా దృష్టి పెడదాం. ఎందుకంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారు మాత్రమే కొనియాడబడతారు. కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ మనం కలిగి ఈ రోజు నుంచి నేను దేవుని కోసం సిగ్గుపడను, దేవుని కోసం సిగ్గుపడను, సువార్త చెప్పడానికి సిగ్గుపడను, అందరికి దేవుని పరిచయం చేయడానికి సిగ్గుపడను అన్న వాళ్ళు ఎంతమందో చేతులెత్తండి. మీ అందరికీ కూడా దేవుని కృప తోడుగా ఉండి ఈ రోజు నుండి మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు నుండి మనందరం కూడా దేవుని సువార్త పని కొరకు పాటుపడే వారిగా ఉండాలని కోరుతూ మీ అందరికీ ప్రభు పేరట ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నేను చెప్పబడిన మాటల్లోనైనా ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి తండ్రి. ఇదిగో చెప్పిన ఈ జ్ఞానం నాయన, ఈ మాటల్ని నీ బిడ్డలను గ్రహించుకొని నాయన వారి హృదయాల్లో ఉంచుకొని అలాగ కొంతవరకైనా ఆలోచించి ఆ మాటల ప్రకారం మేమందరం నడుచుకోవడానికి మీరు కృప చూపించమని ఈ రోజు నుండి నాయన మేమందరం మీ పని కొరకు సిగ్గుపడకుండా, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉంటూ గుణవతిగా, జ్ఞానవంతురాలిగా నాయన మేమందరం మా